హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ న్యూట్రికేర్ ఛానల్. మరి ఈరోజు మనము క్రియాటినిన్ గురించి చెప్పుకుందాము. క్రియాటినిన్ అనేది మనకి మెయిన్ ఒక కిడ్నీ ప్రాబ్లము మనము ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ క్రియాటినిన్ గురించి ముందు టెస్ట్ చేసుకోమంటారు. సో ఈ క్రియాటినిన్ అనేది ఒక మనకి బ్లడ్లో ఉండే వేస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. అది ఎట్లా వస్తుంది అనేది చెప్పుకోవడానికి ముందు అసలు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రికార్డ్స్ ప్రకారము ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది నాన్ కమ్యూనికబుల్ అయినా కానీ ప్రతి సంవత్సరం కూడా 2 మిలియన్ డెత్స్ జరుగుతున్నాయండి. సో అంత భయంకరంగా ఉంది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లము. సో అటువంటి కిడ్నీ ప్రాబ్లము రాకూడదు అంటే మనము ఏం చేయాలి అంటే క్రియాటినిన్ ఒకటి మనము కంట్రోల్లో పెట్టుకోవాలండి. సో ఈ కిడ్నీ ప్రాబ్లము వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయండి, పఫినెస్ వస్తుంది. తర్వాత వాళ్ళకి యూరినేషన్లో చేంజెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి వీక్నెస్, నీరసం ఉంటుంది, అలసట ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఆకలి అనేది కూడా ఉండదండి. తర్వాత యాంకిల్స్ దగ్గర కాళ్ళవాపులు అవన్నీ కూడా ఉంటాయి. మీరు చూడంగానే తెలిసిపోతుంది, కళ్ళు ఉబ్బినట్టు, అది ఫేస్ అంతా పఫినెస్ ఉంటుంది. సో ఇదంతా కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనము తీసుకునే ఆహారంలో క్రియాటినిన్, బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా వస్తుంది అంటే మనము మజిల్స్తో మనం ఒక ఎక్సర్సైజ్ అవి చేసినప్పుడు, మజిల్స్ వాడినప్పుడు దాని ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వగా మిగిలిన వేస్ట్ ప్రోడక్ట్ ఇది క్రియాటినిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనము, అంటే నార్మల్గా ప్రతి మనిషికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్సెస్ తీసుకుంటే కనుక అది కూడా మనకి ఈ క్రియాటినిన్, దాని యొక్క ప్రోటీన్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్ క్రియాటినిన్ కింద వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఈ క్రియాటినిన్ మన బాడీలో ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయిపోవాలి. ఎలా ఫిల్టర్ అవుతుంది అంటే ఈ క్రియాటినిన్ రక్తం ద్వారా మనకి కిడ్నీస్కి వెళ్తుందండి. కిడ్నీస్లో ఈ క్రియాటినిన్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మనకి ఎప్పుడైతే కిడ్నీస్ ప్రాబ్లం ఉందో ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ జరగదు. ఫిల్టరేషన్ జరగనప్పుడు మన బాడీలో ఈ క్రియాటినిన్ అంతా కూడా పైలప్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి యురేమియా అనే చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లము రాకూడదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా మనము ఫాలో అయ్యేది ఏంటి? హాస్పిటల్లో డయాలసిస్ చేస్తారండి. సో మనం అక్కడ దాకా వెళ్ళకుండా మన యొక్క ఆహార విధానము, మనం జీవన విధానం మార్చుకోవడం ద్వారా మనము ఈ క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు అనమాట. ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే మొదటి పాయింట్ ఏంటి అంటే మనము ఎక్సర్సైజెస్ అతిగా చేయకూడదు. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయకుండా, అంటే కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి కాకుండా కొంచెం వాకింగ్, యోగా అట్లాంటివి చేసుకొని కొంచెం అది తగ్గిస్తే దానివల్ల కూడా మనకి క్రియాటినిన్ లెవెల్స్ తగ్గుతాయండి. రెండవది ఏంటి అంటే ప్రోటీన్ అతిగా తీసుకోకూడదు, ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో ఆ ప్రోటీన్ మనం కట్ చేయడం వల్ల కూడా మనకి క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. మెడికేషన్స్ ఒకటి తగ్గించాలండి. మనము అవసరం ఉన్నా లేకపోయినా ఎక్సెస్ తీసుకోకూడదు. ఈ మెడికేషన్స్ వల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా నెక్స్ట్ మనకి రీసెర్చ్లో ఏం తెలిసింది అంటే ఫైబర్, ఎవరైతే ఎక్కువ ఫైబర్ అంటే పీచు పదార్థం తీసుకుంటారో వాళ్ళల్లో కూడా క్రియాటినిన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. అంటే ఎక్కడే ఉంటుంది, మనము ఫైబర్ ఎక్కడ ఉంటుందని ఆలోచిస్తే ఎక్కువ ఫ్రూట్స్, పళ్ళు, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పళ్ళు, కూరగాయల్లో ఎక్కువ ఈ ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి క్రియాటినిన్ తగ్గే అవకాశం ఉంది. తర్వాత హైడ్రేషన్, వాటర్ మంచిగా తీసుకోవాలండి. డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంది. జనరల్గా కిడ్నీ ప్రాబ్లం రాగానే ఏం చెప్తారు? వాటర్ తక్కువ తీసుకోవాలి అంటారు. సో క్రియాటిన్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ముందుగానే మనము జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో డీహైడ్రేట్ అయినా కూడా క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట.
ఇప్పుడు క్రియాటిన్ తగ్గించుకోవడం కోసము కొన్ని హెర్బ్స్ అంటే ఆయుర్వేదిక మూలికలు డైరెటిక్స్గా పనిచేస్తాయండి. అంటే సినమన్ అలాంటివి అవి వాడడం వల్ల కూడా మనం క్రియాటినిన్ తగ్గించుకోవచ్చు. ఇంకా క్రియాటినిన్ తగ్గాలంటే ఇందాక చెప్పినట్టు లో ప్రోటీన్తో పాటు సోడియం కూడా అంటే సాల్ట్ అలాంటివి లో సోడియం తగ్గించాలి. తర్వాత ఇంకా పొటాషియం కూడా తగ్గించుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఈ ప్రాబ్లం తగ్గాలి అంటే మనము ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా ఏమీ రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని మేనేజ్ చేసుకొని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా అథ్లెటిక్స్ ఉంటారండి, వాళ్ళు వేగంగా పరిగెట్టడం కోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు, క్రియాటిన్ ఉంటుంది దాంట్లో. సో అవన్నీ కూడా మానేయడం చేయాలి. తర్వాత ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించేసేయాలి. తర్వాత సిగరెట్ స్మోకింగ్ తగ్గించాలి. సో తర్వాత ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. ఈ విధంగా మనము కొన్ని పాయింట్స్ మనము గుర్తుపెట్టుకొని మన జీవన విధానం మార్చుకోవడం ద్వారా మనము క్రియాటిన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.